హాయ్ నమస్తే, నేను మీ శ్రీకాంత్. హాయ్ సార్, నవీన్ సార్, ఎలా ఉన్నారు? ఎస్ సార్, నమస్తే. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. మనం చాలామంది టెడ్ఎక్స్ స్పీకర్స్ని చూస్తుంటాము, టోస్ట్ మాస్టర్స్ చూస్తుంటాము. ఇట్ ఈస్ ఆల్సో వన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ మన స్టార్ స్పీకర్ అనేది. దీంట్లో నాకు అవకాశం రావడం, అందులో స్టార్ స్పీకర్ సార్, అంటే ఫస్ట్ రౌండ్లో మీకు ఎలా అనిపించింది? మీరు సెలెక్ట్ అయితే అనుకున్నారా, లేకపోతే అంటే డౌట్ అనిపించింది? టఫ్ కాంపిటీషన్ ఉంది. చాలామంది ట్రైనర్స్ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడానికి, పార్టిసిపేట్ చేయడానికి. ఇట్ వాజ్ అ టఫ్ కాంపిటీషన్. మొదటి 5 నిమిషాలు మనం ఏం చేస్తే చాలా సంతోషంగా ఉంటాం. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని ఐకాన్ 2026 అనేది ఒక ఇండియాలోనే ఒక పెద్ద సంస్థ చేస్తున్నారు, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ చేస్తున్న ఒక పెద్ద ఈవెంట్. చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కోసం మీరు ఏమైనా మీ గోల్ కానీ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ వరకు పిల్లలకు అలాంటి ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి ఏమైనా మోటివేట్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇవాళ మన విద్యా విధానంలో మార్పులు మాట్లాడుతున్నాయి, కానీ ఒక మనిషిగా, విద్యార్థిగా వాళ్ళు ఎలా ఉండాలన్నది మనం మిస్ అవుతున్నాము. వైజాగ్ ఎలా అనిపిస్తుంది? వండర్ఫుల్ సిటీ, ఫుడ్ అదంతా చాలా బాగుంది. ఫైనల్గా మన గురించి గురించి ఒకటే మాటలో చెప్పండి. గంపా సార్, చాలామంది అంటారు ఒక గొప్ప వ్యక్తి అంటే వేలల్లో ఒకడు, లక్షల్లో ఒకడు అని చెప్పేసి. సార్ 1,00,000 మందిని మార్చేటటువంటి ఒకే ఒక్కడు గంపా సార్. సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. తను తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ చాలా దగ్గర ఉంటూ అందరినీ ఒక స్టేజ్ పైకి తీసుకురావడం అంటే నాటే చూపు. ఎందుకంటే అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ సార్ దగ్గర, గురూజీ దగ్గర ఉన్నాయి. ఎక్సెప్ట్ గంపా సార్. నమస్తే, నేను మీ శ్రీకాంత్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ షార్ట్ విత్ శ్రీకాంత్. ఈరోజు మన దగ్గర ఒక గ్రేట్ స్పీకర్ ఉన్నాడు. ఆయనతో మనం సరదాగా మాట్లాడదాం. ఒక యంగ్ అండ్ డైనామిక్ స్పీకర్. ఆయన ఇంపాక్ట్ ఐకాన్ 2026లో దూసుకెళ్తున్నారు. స్టార్ కంటెస్టెంట్లో అంటే ఏదైతే ఐకాన్ 2025లో కూడా ఆయన ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు. సో హాయ్ సార్, నవీన్ సార్, ఎలా ఉన్నారు? ఎస్ సార్, నమస్తే. చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? సూపర్ సూపర్ సార్. ఎలా అనిపిస్తుంది? ఐకాన్ 2025లో మీరు ఫైనల్గా ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నారు, అండ్ ఇప్పుడు కూడా 2026లో ఈరోజు వైజాగ్ వచ్చి దూసుకెళ్తున్నారు. ఇట్స్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. మనం చాలామంది టెడ్ఎక్స్ స్పీకర్స్ని చూస్తుంటాము, టోస్ట్ మాస్టర్స్ చూస్తుంటాము. ఇట్ ఈస్ ఆల్సో వన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్ మనకు స్టార్ స్పీకర్ అనేది. దీంట్లో నాకు అవకాశం రావడం, అందులో స్టార్ స్పీకర్గా నేను ఎన్నిక అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెండోసారి కూడా ట్రై చేస్తున్నాను, ఎందుకంటే మనిషి ఎప్పుడు నేర్చుకుంటూ ఉండాలి, నన్ను నేను అప్డేట్ చేసుకోవడానికి. ఇప్పుడు కూడా ఫైనల్స్కి వచ్చాను. లెట్స్ సీ సార్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద ఫైనల్. ఐ వాంట్ టు విన్ ద టైటిల్. ఎక్సలెంట్ సార్. అంటే ఫస్ట్ రౌండ్లో మీకు ఎలా అనిపించింది? మీరు సెలెక్ట్ అయితే అనుకున్నారా, లేకపోతే అంటే డౌట్ అనిపించింది? కంపారిటివ్లీ లాస్ట్ టైం సార్, ఈసారి టఫ్ కాంపిటీషన్ ఉంది. చాలా మంది ట్రైనర్స్ వాళ్ళని ఇంప్రూవ్ చేసుకోవడానికి, పార్టిసిపేట్ చేయడానికి ట్రై చేశారు కూడా. సో ఇట్ వాజ్ అ టఫ్ కాంపిటీషన్. మేబీ ఈసారి అంత కష్టమేమో అనుకున్నాను, బట్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకున్నాను, ఫైనల్స్కి వచ్చాను. ఓకే. అంటే ఇప్పుడు సెమీఫైనల్లో మీకు ఒక టాపిక్ ఇచ్చారు, డైలీ రొటీన్ అని. అది అంటే మీకు టఫ్గా ఎవరైనా వచ్చారా సేమ్ టాపిక్ మీద? ఓన్లీ మీరే? ఎస్ సార్, 5 minutes డైలీ రొటీన్ దట్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ మ్యాజికల్లీ అనేది టాపిక్. సో ఇంకొక 3-4 కూడా ఆ టాపిక్ చెప్పారు. బట్ ఎనీవే, ఒక టాపిక్ ఎంతమంది తీసుకున్నా మన యూనిక్ నేచర్ అనేది మనకు ఉంటుంది. సో నేను ఒక యూనిక్ వేలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మొదటి 5 నిమిషాలు మనం ఏం చేస్తే జీవితంలో సంతోషంగా ఉంటామని చెప్పేసి. ఇప్పుడు ఐకాన్ 2026 ఫైనలిస్ట్గా మీరు వచ్చారు. మీకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు లైఫ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని అనుకుంటున్నారు? తప్పకుండా సార్. ఓకే. ఎందుకంటే ఎవరికైనా కూడా ఒక రికగ్నిషన్ అనేది ఒక కొత్త ఆపర్చునిటీస్ని ఇస్తుంది, నలుగురికి మనల్ని పరిచయం చేస్తుంది. ఐకాన్ 2026 అనేది ఒక ఇండియాలోనే ఒక పెద్ద సంస్థ చేస్తున్న, ఇప్పుడు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ చేస్తున్న ఒక పెద్ద ఈవెంట్. దీంట్లో స్టార్ స్పీకర్ టైటిల్ రావడం అనేది నిజంగా ఒక లక్గా భావిస్తాము, ఎస్పెషల్లీ ఫర్ అవర్ తెలుగు స్పీకర్స్. సూపర్. అంటే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తున్నారు మీరు. ఎక్సలెంట్. అంటే మీకు ఇప్పుడు ఎప్పుడైనా అంటే మీరు ట్రైనింగ్ యాజ్ అ ట్రైనర్గా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎక్కడెక్కడ ట్రైనింగ్ ఇస్తుంటారు మీరు? సో నేను బేస్డ్ అవుట్ ఆఫ్ నేటివ్ ఆఫ్ నల్గొండ డిస్ట్రిక్ట్ సార్, బట్ ఐ స్టే ఇన్ హైదరాబాద్ సరౌండింగ్స్లో అండ్ చుట్టుపక్కల ఎక్కడైనా మన తెలుగు రాష్ట్రాల్లో మేము ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తుంటాము. పర్సనాలిటీ డెవలప్మెంట్, సాఫ్ట్ స్కిల్స్, హౌ టు ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, పబ్లిక్ స్పీకింగ్. ఎస్పెషల్లీ పబ్లిక్ స్పీకింగ్ అనేది నా స్ట్రెంత్ సార్. స్టూడెంట్స్ని భయంగా ఉండే స్టేట్ నుంచి భయరహితమైన స్థితికి తీసుకెళ్ళడం నాకు చాలా ఇష్టం.
ఓకే, స్టూడెంట్స్ అని చెప్పారు కాబట్టి అంటే స్కూల్స్కి వెళ్తుంటారా మీరు? చాలా మంది ఇప్పుడు రీసెంట్లీ మనకి ఇంటర్ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినాయి, చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. వాళ్ళ కోసం మీరు ఏమైనా మీ గోల్ కానీ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు ఈ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఇయర్ వరకు పిల్లలకు అలాంటి ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకి ఏమైనా మోటివేట్ చేస్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. ఇవాళ మన విద్యా విధానంలో మార్కులు మాత్రమే ఉన్నాయి కానీ ఒక మనిషిగా, విద్యార్థిగా వాళ్ళు ఎలా ఉండాలన్నది మనం మిస్ అవుతున్నాము. అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇంటర్ చదివినా, 10th చదివినా, డిగ్రీ అయినా, బీటెక్ అయినా ఫస్ట్ మీరు ఒక మనిషి, తర్వాతే ఒక విద్యార్థి. మన గోల్స్ అన్ని తర్వాత ఒక మనిషిగా మనం స్థిరంగా ఉండాలి ఎమోషనల్ ఇంటెలిజెన్స్తో. దానికోసం మేము ఏం చేస్తున్నామంటే ప్రతి స్కూల్కి, గవర్నమెంట్ స్కూల్కి కూడా వెళ్ళి వాళ్ళకి ఎలా జీవితంలో ఉండాలి, జీవితంలో వచ్చే ఒడిదుడుకుల్ని ఎలా ఎదుర్కోవాలి అని మేము చెప్తూ ఉన్నాము. సో వీఆర్ ఆన్ దట్ మిషన్. ఎక్సలెంట్ సార్ ప్రోగ్రామ్. అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ కూడా ఎక్కడ కూడా చెప్పట్లేదు, ఓన్లీ అంటే ఫీజు కట్టేసి చదువుకోండి అని చెప్పేసి, లేకపోతే స్కూల్ మేనేజ్మెంట్కు ప్రెషర్ పెట్టడం, లేక ఈ విధంగా పిల్లలు ప్రెషర్లో ఉంటున్నారు. ఇటు పేరెంట్స్ నుంచి వెళ్ళి, అటు టీచర్స్ నుంచి వెళ్ళి ఆ ప్రెషర్ తట్టుకోలేకనే చాలామంది విద్యార్థులు ఆ విధంగా టెన్షన్కు గురై ఆత్మహత్య చేసుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. సో మీ వల్ల, అంటే మన వల్ల, ఐఎమ్ ఆల్సో ట్రైనర్, సో మన వల్ల చాలామంది పిల్లలు మారాలి. వాళ్ళ భవిష్యత్తు ఇప్పుడున్న కాంపిటీషన్ వరల్డ్లో చాలా కాంపిటీషన్ ఉంది. సో మన వంతు మనం వాళ్ళకు ఒక హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా జీవితంలో బాగుపడతారు. అదేవిధంగా మళ్ళీ కమ్ టు ది పాయింట్, ఇప్పుడు ఐకాన్ 2026 ఇంపాక్ట్లో మీరు ఫైనలిస్ట్గా మీరు విన్ అవుతారని నేనైతే హోప్ నాకైతే ఉంది. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ మీ లోపల కనిపిస్తుంది. మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా మంది ఈ విషయాన్ని చెప్పారు. సో ఎవరైనా మనల్ని బెస్ట్ విష్ చేసినప్పుడు మనం కూడా థ్యాంక్ యూ చెప్తాము. నేను కూడా విన్ అవ్వాలని అనుకుంటున్నాను. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్పీరియన్స్. సో ఈరోజు ఇట్స్ అ బిగ్ డే ఫర్ మీ ఆల్సో. సూపర్. వైజాగ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది సార్. కొంచెం ఫస్ట్ టైం వైజాగ్ వచ్చాను. బట్ ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాలు చూడడానికి నాకేమీ టైం దొరకలేదు, బికాస్ ఐఎమ్ కంటెస్టెంట్ ఆఫ్ ఐకాన్ స్టార్ స్పీకర్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం. ఇట్స్ వండర్ఫుల్ సిటీ, ఫుడ్ అంతా చాలా బాగుంది. సూపర్. మేము కూడా ఫస్ట్ డే వచ్చి వైజాగ్లో స్టే చేసినాం. చాలా ఎక్సలెంట్గా ఎక్స్ప్లోర్ చేశాను నేను కూడా. బీచెస్ కానీ, సో నీట్ అండ్ గ్రీన్గా రోడ్స్ ఉన్నాయి కంపేర్ టు హైదరాబాద్. అంటే నాకు హైదరాబాద్లో పొల్యూషన్ ఎక్కువ అనిపించింది, ఇక్కడ పొల్యూషన్ తక్కువ ఉంది, ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంది కాబట్టి. సో నైస్ సిటీ. సో ఇంకేంటి సార్, ఇంకేదైనా? సార్, మనకు అంటే ఒక మాట విషయం చెప్పాలనుకున్నాను. ఏంటంటే ఐకాన్ కానీ, ఇంపాక్ట్ కానీ మనందరికీ ఒక కామన్ ఎయిమ్ ఏంటంటే ప్రతి ఒక్కరిని ఎంపవర్ చేయాలి, నైపుణ్య దానం చేయాలి. అంటే అందరూ అన్నదానం చేస్తారు, విద్యాదానం చేస్తారు, కానీ గంపా సార్ మనకి ఇచ్చినటువంటి ఒక నినాదం ఏంటంటే నైపుణ్య దానం చేయండి. అంటే ఒక వ్యక్తి ట్రైనర్గా ఎదగాలనుకున్నా, మీరు ఒక స్పీకర్గా ఎదగాలనుకున్నా, మిమ్మల్ని ఉచితంగా ట్రైన్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంపాక్ట్లో. జస్ట్ మీరు ఆఫ్లైన్లో ఉన్నటువంటి ఆ హోటల్ ఎక్స్పెన్సెస్, లేకపోతే మీ ఎక్స్పెన్సెస్ మీరు చేసుకుంటే ఒక నెల రోజుల ఫుల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మనకు అందుబాటులో ఉంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా మీరు ఒక ట్రైనర్ కావాలనుకుంటే, మీ మనస్సులో కూడా నలుగురికి ఉపయోగపడే మాటలు ఉంటే, చెప్పడానికి ఏదో చిన్న చిన్న బ్లాకేజెస్ అడ్డం వస్తుంటే, మీ ఫియర్ని పోగొట్టి మిమ్మల్ని ట్రైనర్గా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. TDDWS అనే ప్రోగ్రాంలో జాయిన్ అవ్వండి, మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఫైనల్గా మన గురుజీ గురించి ఒకటే మాటలో చెప్పండి. గంపా సార్ చాలామంది అంటారు ఒక గొప్ప వ్యక్తి అంటే వేలల్లో ఒకడు, లక్షల్లో ఒకడు అని చెప్పేసి. సార్ 1,00,000 మందిని మార్చేటటువంటి ఒకే ఒక్కడు గంపా సార్. ఎందుకంటే మాట్లాడడానికి చాలా గట్స్ కావాలండి. ఇంకా సరైన మాట మాట్లాడాలంటే ఇంకా దానికి 100 రెట్లు గట్స్ కావాలి. 10 మందిని మార్చే మాటలు మాట్లాడాలి, వాళ్ళని మాట్లాడేటట్లు తయారు చేయాలంటే ఇంకా దానికి మాటలు సరిపో. అలా చేస్తున్నటువంటి వ్యక్తే గంపా సార్. ఎగ్జాక్ట్ అండి, సూపర్. అంటే గంపా సార్ గురించి ఎంత చెప్పినా తక్కువనే. తను తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ చాలా దగ్గర ఉంటూ అందరినీ ఒక స్టేజ్ పైకి తీసుకురావడం అంటే నాటే జోక్. ఎందుకంటే అలాంటి లీడర్షిప్ క్వాలిటీస్ సార్ దగ్గర గురూజీ దగ్గర ఉన్నాయి. సో హ్యాండ్స్ అప్ టు గంపా సార్. సో ఇలాగే మీతో మేము జర్నీ చేస్తాము, ఇంకా మేము సక్సెస్ వేలో నడుస్తాం మీ ఆశీర్వాదంతో. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, బీయింగ్ హియర్. It's a nice meeting you, nice conversation with you, sir. Thank you, sir.